కదా, తల్లిని చంపేసింది, తండ్రిని చంపేసింది, అక్కను కూడా చంపేసింది. ప్రియుడు మోజులో పడి తల్లిని మొదటగా ఏ చేతితో తల్లి పెంచిందో, కడుపులో నుంచి బయటికి వచ్చిందో, ఏ చేతితో తల్లి ఆడించిందో ఆ చేతిని పట్టుకొని గొంతుకొచ్చింది. కన్న కూతురు ఇల్లీగల్ రెఫర్ వద్దు, నువ్వు ఆ పిల్లడితో వద్దు, కరెక్ట్ కాదని మాట అన్నందుకు తల్లి గొంతుకొచ్చింది. చెల్లి అడ్డుపడుతుంటే చెల్లిని కోసింది. తండ్రి అడ్డుపడుతుంది, తండ్రికి కోసింది. తండ్రి మెట్ల మీద పడిపోయి బయటకు వెళ్ళి ఆలయం పిలుచుకొచ్చేలోపు పారిపోయారు. మొత్తానికి ఆవిడ దొరికింది. వాడు పడారిలో ఉన్నాడు, వాడిని కూడా పట్టుకున్నారు. 30 లక్షలు వాడికి ఇచ్చిందంట. ఇప్పుడు మొత్తానికి ఆడైతే ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. ఆడు మోసకోవడానికి తెలిసిపోయింది దానికి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? చక్కగా అమ్మ నాన్న శుభ్రంగా ఉండాల్సిన జీవితం నేను చేసుకుని తెలుసా, జైలు పాలు చేసుకున్నాను. సుఖం ఏంటి? 5 నిమిషాలు సుఖం అంటే 5 నిమిషాల కోసం ఇంత ఒక తల్లిని తండ్రిని చెల్లిని పొడిసేస్తావా, చంపేస్తావా? అంటే 5 నిమిషాలు నీ సుఖం కోసం ఎవరినైనా అసలు ఎటు వెళ్ళిపోతుంది సమాజం? చదువు లేని కాదు, చదువు లేని మూర్ఖులు అనుకుంటే చదువుకున్న పెద్ద మూర్ఖులు అయిపోయారు. ఇప్పుడు చదువు లేని చేయట్లేదండి. ఇప్పుడు చేస్తున్న ఈ పనులన్నీ కూడా చదువుకున్న వాళ్ళు, అంటే ఒక ఉన్నత స్థానంలో చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. ఏం చేయాలో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు పెడితేనే ప్రజలకు తెలుస్తారు.